వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవదత్త. 13వ రోజు పారాయణము. సారోపదేశము. అలర్క చంద్రకాంతమణి చల్లని నీటిని స్రవింపచేయును, సూర్యకాంతమణి అగ్నిని పుట్టించును. అట్లే యోగి భగవంతునితో యోగయుక్తుడై యోగ సిద్ధిని పొందగలడు. కరిగిన నేతికుండను నెత్తినెత్తుకొని మేడపైనకు మెట్టెక్కు వాడెంత జాగ్రత్త వహించునో అట్లే యోగ సిద్ధికై ప్రయత్నించి యోగియు భగవంతునితో అనుసంధానమును అభ్యసించి కడు జాగ్రత్తగా ఏకాగ్ర చిత్తముతో యోగమును అభ్యసించవలెను. తానున్న ప్రదేశమే తనది. తనకున్న ఏ వస్తువునైనా అతిగా ప్రేమించరాదు. వస్తు సంగ్రహణము చేయరాదు. ఎవరికైనా ఏదైనా కోరినచో ఇచ్చివేయు త్యాగ గుణమును కలిగి ఉండును, అనగా మమకారము లేకుండును. గృహస్థుడు తాను పోషించు భార్యాబిడ్డలు బంధువర్గము చే ఎట్లు ఇంటి పనులు చేయించుచు తన గౌరవమును పెంచుకొనును, యోగి తన శరీరమునే గృహముగా భావించి తన బుద్ధి మనసు సకల ఇంద్రియాలన్నింటి చేత తగు విధముగా పనులు తనకు అనుకూలంగా చేయించుకొనును. ఈ విధముగా బోధించుచున్న దత్తాత్రేయుణ్ణి చూచి అత్యంత వినమ్రతతో చేతులు జోడించి అలర్కుడు ఇట్లు స్తుతించెను. ఓ బ్రహ్మమూర్తి, నా భాగ్యం ఏమని చెప్పుకొందును? శత్రువులు దండెత్తి వచ్చి నాకు నీ సన్నిధి లభించునట్లు చేసినారు. నా తల్లి యొక్క అనుగ్రహం వలననే నీవు గురుత్వం వహించి ఇంతటి జ్ఞానబోధ చేసినావు. ఎంతగానో నన్ను ఆదరించితివి. స్వామి, ఎన్ని సంవత్సరములు తపస్సు చేసినా నీ దర్శనం అందరకు లభించునా? నీవిచ్చిన ప్రసాదమును జాగ్రత్తగా పదిలపరుచుకుని యోగ మార్గమందు పయనించెదను. ముందుగా నేనొక్కసారి నాకింతటి ఉపకారము చేసిన నా యన్న సుబాహునికి కాశీరాజునకు నా కృతజ్ఞతలు తెలుపవలనని భావిస్తున్నాను. ఆ విషయము సమంజసమే అయినచో నన్ను ఆశీర్వదించి అనుమతినిచ్చిన పోయివత్తును. మీ కృపా కటాక్షములు సర్వకాల సర్వావస్థలయందు నా పట్ల ఇట్లే వర్షింపకోరుచున్నాను. కన్న తల్లి కన్నా మిన్నగా నన్ను ఆదరించి తమరు అక్కున చేర్చుకున్నందుకు నా జన్మంతయు రుణపడియే ఉందునని ప్రణమిల్లెను. అలర్కుని ప్రార్థనను విని శ్రీ దత్తాత్రేయ ప్రభువు, నీకు శుభం జరుగుగాక, నీ ఇష్టము నెరవేరును కాక, నీకిక ఎట్టి సంశయములు రాకుండుగాక అని గురువుగా దీవించి ఆజ్ఞాపించి సాగనంపెను. అలర్కుడు గురుమూర్తిని విడిచిపోవ మనస్కరించక మరలా దత్తగురువుకు ప్రదక్షిణము చేసి మ్రొక్కి చిరునవ్వులు చిందించు గురుణ్ణి వీడిపోవుచు పసివాని వలె వెనుకకు తిరిగి చూచుచూ వెడలిపోయెను. అలర్కుడు సరాసరి కాశీరాజు విడిచిన గుడారము వద్దకే పోయెను. అట్లు ఏకాకి అయి నిరాయుధుడై శత్రు స్థావరమునకు నిర్భయుడై వచ్చుచున్న అలర్కుని సుబాహుడును కాశీరాజును ఆశ్చర్యముతో చూడసాగిరి. కాశీరాజు తనలో ఈ అలర్కుని ధోరణి విచిత్రముగా ఉన్నది. ఇతడు రాసిన లేఖలోని విషయములకును ఈనాటివి నీ ముఖమందు ప్రస్ఫుటమగుచున్న ప్రసన్నతకును పొంతన లేకున్నదే. ఏమి ఈ వింత ప్రవర్తనమని ఆలోచించుచుండగానే అలర్కుడు దగ్గరగా వచ్చెను. ఇతని యందు పిరికితనము లేదు, దీనత్వము లేదు. ముఖమునందు ప్రశాంతత ప్రసన్నత గోచరిస్తున్నదేమిటి? అలర్కుడు వచ్చి అన్నగారైన సుబాహునికి సాష్టాంగ వందనము చేసెను. చిరునవ్వులతో, ఓ కాశీరాజా, నా ఊర్జితమైన సామ్రాజ్యమంతటినీ నీకే సమర్పించుచున్నాను. యథేచ్ఛగా అనుభవించుము. నీకిష్టమైన ఎడల మా అన్నగారికి ఇవ్వము. నీకు ఈ మాట స్వయముగా చెప్పుటకే ఇప్పుడు వచ్చి తిని. కాశీరాజు ఉచితాసనమును చూపి, నీవు మాకు మిత్రుడవే కాని శత్రువు కాదు అనెను. అలర్కుడప్పుడు, అవును, మీరు నా క్షేమము కోరియే యుద్ధమును ప్రకటించిరి. ఇందు మూలముగా నేను విరాగినై అడవులకు పోగా సాక్షాత్ అనసూయాత్రి సూనుడైన శ్రీ దత్తస్వామి యొక్క అనుగ్రహము లభించినది. కావున నాకు మీ యందు మిత్రభావము కలిగి ఆయన అనుమతితో మీకు కృతజ్ఞతలు తెలుపగా వచ్చితనని చెప్పుచుండగానే సుబాహుడు లేచి తమ్ముణ్ణి కౌగిలించుకుని, బలిరా తమ్ముడు, నా సంకల్పం నెరవేరినది. నిన్ను సంసార విముఖునిగా సంకల్పించియే ఇంత నాటకం ఆడి తిని. ఇక నా కర్తవ్యం ముగిసినది. కాశీరాజా, నేనిక పోయేదనన్నాడు.
అలర్కుడు కూడా ఆశ్చర్యముతో అన్నగారికి మరలా నమస్కారం చేశాడు. కాశీరాజు సుబాహుని చేయి పట్టి ఆపివేసి, ఏమి మీ సోదరులిరువురు ఏమి మాట్లాడుచుంటిరో నాకేమీ బోధపడలేదు, కాస్త వివరముగా చెప్పుడని ప్రాధేయపడెను. సుబాహుడిట్లనెను, ఓ కాశీరాజా, నేను కపటోపాయముతోనే నిన్ను ఆశ్రయించి తిని, కానీ రాజ్యకాంక్షతో మాత్రం కానే కాదు. మా తల్లి మదాలస మహాపతివ్రతయే కాక మహాజ్ఞాని. మా అన్నకు నాకు నా తమ్మునికి ఉగ్గుపాలతో వైరాగ్యమును రంగరించి త్రాగించగా మేము ముగ్గురమును యోగ మార్గము అవలంబులమైతిమి. మా 4వ తమ్ముణ్ణి రాజ్యార్హునిగా చేయమని మా తండ్రి ఆజ్ఞ మేరకు ఇతనికి యుద్ధవీరుడగుటకు బోధలు చేసినది. అంతటి జ్ఞానవంతురాలి పాలు త్రాగిన నా తమ్ముడు సంసారమును అంధకార కూపమును పడి ఉండుటను గమనించి, నేను నాకు రాజ్యాధికారము కావలెనని, ఎట్లయినా నీవే ఆదుకొనవలెనని ప్రాధేయపడుటకంతటికి కారణము ఇతని యందు మార్పు కొరకే చేసి తిని. నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఫలమును పొంది తిని. అలర్కునకు సాక్షాత్ దత్తస్వామియే అనుగ్రహ ప్రసాదం ఇచ్చినారనగా నాకు పరమ సంతోషమైనది అని చెప్పెను. నీవు మా ఇరువురికి మహోపకారము చేసినావు, నీకు శుభము కలుగుగాక. ఉత్తమ మాతృమూర్తికి జనించిన సత్పుత్రులు జనులు ప్రశంసించున్నట్లుగా మెలగవలెను గదాయని నీ సహాయముతో నా ఈ కార్యమును నిర్వహింపగలిగితిని. ఉపకార గుణయుతుడవు సమర్థుడవు అయిన నీవు కష్టమని తృణీకరించి సహాయం అందించి ధన్యుడవైనావు అనగా, కాశీరాజు నీవిట్లు నన్ను వదిలిపోయినచో నా జన్మ ధన్యమెట్లయినది. ఉపకారము చేసి తినని పొగడితివి, కానీ నీవు నాకు జ్ఞానభిక్ష పెట్టకుండా పోయినచో నేనేమి చేయుదును అని వాపోవుచుండగా, సుబాహుడు మొదట అలర్కుని కుమారులకు రాజ్యాభిషేకము చేయుదుము. తదుపరి నీ కుమారులకు నీవు రాజ్యమును అప్పగించి తదుపరి వానప్రస్థాశ్రమ స్వీకారము చేయుమని కర్తవ్యమును తెలిపెను. ఆ పైన ఆ ముగ్గురును ఆ విధముగా వారి విద్యుక్త ధర్మము ప్రకారము రాజ్యమును కుమారులకు అప్పగించిరి. సుబాహుడు అరణ్యములకు పోయెను. అలర్కుని కాశీరాజు కాశీకి కొనివచ్చెను. అలర్కుడు ఆ రాజుతో, నీవెంతో పుణ్యాత్ముడవు, కాశీ విశ్వేశ్వరుని సన్నిధి అందే జీవితము గడిపితివి. గంగా భవాని నీ రాజ్యమునంతటిని పరమ పవిత్రమనరించుచున్నది. గంగా స్నానము చేసి ఈ విశ్వేశ్వరుణ్ణి దర్శించు వారికి కైలాస ప్రాప్తి కరతలామలకమే కదా అని ప్రశంసించెను. అట్లు అలర్కుడు క్షేత్ర మహిమను కొనియాడుచుండగా కాశీరాజు ఇట్లనియే, స్నేహితుడా, నీవు చెప్పున్నది నిజమే, కానీ యద్భావం తద్భవతి అను నానుడి ప్రకారం పాప ప్రక్షాళనం చేయగలదు. గంగాను భావనయు కైలాసాన్ని ప్రసాదించగలడు విశ్వేశ్వరుడనే భావనయు మన యందు దృఢముగా ఉండవలెను కదా. అట్లు లేని నాడు యాంత్రికంగా గంగా స్నానము, ఆచారపరంగా దైవదర్శనము, అదియు అధికార లాంఛనములతో ఇన్నాళ్లు చేసి తిని. ఈ విషయములు నీ నోట విన్న తదుపరి నా భావములందు మార్పులు గోచరించుచున్నవి అనెను. గురుబోధలు విన్న తదుపరి మాత్రమే అజ్ఞాన ఛాయలు క్రమంగా దూరమగును. శ్రీ దత్తస్వామి ఈ శరీరము, దీని యందు గల గుణ లక్షణములు నాకు వివరముగా బోధించిరి. యోగాభ్యాసమును సంపూర్ణముగా వివరించిరి. ఒకే జన్మలో సాధించలేకపోయినను ఎన్ని జన్మలకైనా వివేకి అయిన వాడు యోగసిద్ధిని పొందగలడు. దీనికై గురుభక్తి, దృఢ సంకల్పము, దీక్ష, ఇంద్రియ నిగ్రహము, సాధన చేయుటకు అనుకూల ప్రదేశం ఇవన్నీ ముఖ్యమైనవే. మానవుని శరీరమే ఒక ప్రయోగశాల. దానికి కావలసిన వస్తు సామాగ్రి అంతయు లోననే అమర్చబడినదని దత్తగురువు చెప్పినారు అని కొన్ని రోజులు తాను తెలుసుకున్న యోగ మార్గమును మననం చేస్తూ ఉండి కాశీరాజును వనములకు పంపి తానును తపస్సునకు పోయెను అని బ్రాహ్మణుని పుత్రుడు తండ్రికి ఎరిగించి, ఈ కథను వింటివి కదా తండ్రి, వైరాగ్యమనగా నీకెట్లు స్ఫురించినది? ఇది ఒక జన్మలో సాధించగలమా? జన్మజన్మల పుణ్యము చేత గురుదర్శనము, బోధలు లభించునని తెలియము అనగా, తండ్రి, పుత్ర, నీవు నాకు పుత్రుడవే కాదు గురుడవని అనిపిస్తున్నది. దత్తస్వామి లీలలు అనూహ్యములు అని తన్మయత్వము నందెను అని వేదధర్ముడు దీపకునికి బోధించనని సూతుల వారు మునులకు తెలిపిరి. అలర్క సందేశము. ఇట్లు చెప్పగానే మునులిట్లు ప్రశ్నించిరి. అలర్క మహారాజు తాను పొందిన జ్ఞాన విశేషములను ప్రజలకు ఏమైనా వివరించనా, లేక తన ముక్తి తాను చూచుకొన్నాడా తెలుపమని కోరినారు. సూత మహర్షి, మునులారా, మీరు అడిగిన ప్రశ్నలే వేదధర్ముణ్ణి దీపకుడు అడిగెను. అప్పుడు ఆయన చెప్పిన సద్విషయమే మనము చెప్పుకొందుము అని ప్రారంభించెను. అలర్క మహారాజు తెలిపిన స్వానుభవము ఇట్లున్నది. ఓ జనులారా, లోక కళ్యాణ దీక్షతో నేను చెప్పునది వినుడు.
ఆత్మసుఖమును పొందుడు. నేను ఇప్పటి వరకు నాకన్నా భోగి ఎవరున్నారు? ఆహా, నేను గొప్ప భాగ్యశాలిని, దేనికి కొరతలేని జీవితమును అనుభవించి తిని, అది ఏ గొప్ప జ్ఞానమని విర్రవీగి తిని, అది అజ్ఞానమని తెలియలేదు. సద్గురుని కృప నాపై వర్షించగా సుజ్ఞానమును పొందిన తరువాత కానీ అది అజ్ఞానమని తెలియరాలేదు. ఈ భూమిపై సుఖము అనగా ఐశ్వర్యం, ధాన్యం, బంగారం, భార్యాబిడ్డలు అనుకొని మురిసిపోయితిమి. ఈ భౌతికమైన సుఖములు ఎన్నైనా ఆత్మసుఖములో 16వ వంతు కూడా ఉండవని తెలిసినది. భౌతిక సుఖములు అనుభవించిన కొలది తృప్తి కలగదు, కానీ ఆత్మసుఖమునందు సకల ఇంద్రియములు తృప్తి నందును. అనగా కోరికలు పెరిగిన కొద్దీ అశాంతి కలుగును కదా. తృప్తి కలిగినచో ఇంద్రియములు మనసు శాంతిని పొందును. ఆత్మ సత్స్వరూపము, స్వప్రకాశము, సనాతనము, పూర్ణము, అమృత స్వరూపమైనది. దేనిని పొందిన తరువాత మరి దేన్ని పొందనవసరం కలగదో అది ఆత్మస్వరూపము. వస్తుతః మానవుడు తాను ఆత్మస్వరూపుడై ఉండియు ఆ విషయమును తెలియక ఈ శరీరమే తానని భ్రమించి అహంభావముతో ఎదుటివారిని ద్వేషిస్తున్నాడు. శరీరములందు వైవిధ్యం ఉన్నది, కానీ ఆత్మకు రూపం లేదు. కావున అది అన్ని జీవులలో చైతన్య రూపంగా ఉంటున్నది. ఈ విషయమును తెలియకపోవుటయే అజ్ఞానమని, తెలియటే జ్ఞానమని దత్తగురువు బోధించగా తెలిసినది. ఎవరికైనాను గురువు తెలిపితేనే ఈ విషయం అనగా జ్ఞానం తెలియను. ఆత్మ పరమాత్మ యొక్క అంశమే అయి ఉన్నది. పరమాత్మ నుండి విడిబడిన ప్రకృతి సృష్టి వికాస నిమిత్తంగా తన పని తాను చేసుకుపోతున్నది. పరమాత్మ యొక్క అంశమే సకల జీవరాశులలో చైతన్య రూపంగా ఉన్నది. ప్రకృతి పరమాత్మల ఐక్యతను తెలుసుకున్నప్పుడు మాయమగును. ఉన్నదంతా పరమాత్మయేనను భావము గోచరించి పరమానందము కలుగును. ఇది వాక్కులకు మనసుకు అందనిది, కానీ అనుభవించి తెలియవలసిందే. దీనిని మరొకరికి చూపుటకు వీలు కాదు. ఎవరికి వారే సాధన చేత సాధించి అనుభవించవలను. గురువులు మార్గం బోధిస్తారు. ఆ మార్గంలో ప్రయాణించి గమ్యం చేరవలసింది సాధకులే. నా పూర్వపుణ్యం చేతను, నా తల్లిదండ్రుల పుణ్యం చేతను దత్తప్రభువు నాకు మార్గము నిర్దేశించారు. ఆయనే నాకు తల్లి, తండ్రి, ఆచార్యుడు, సాక్షాత్ దైవము, పరమాత్మ, పరబ్రహ్మ అని నాకు అనుభవమైనది. దీనికంతటికీ మూల కారణము మా అన్న సుబాహుడు మరియు కాశీరాజు యుద్ధం ప్రకటించుటయేనని తెలిసింది. వారి పట్ల గల వైరము గౌరవము ప్రేమగా మారినది. ఈ మార్పు వచ్చిన వెంటనే నా మనసు శాంతితో నిండినది. అశాంతియే చీకటి, దాన్ని గురుబోధ తొలగించగా వెలుగు రూపశాంతి నెలకొన్నదని అలర్కుడు తన అనుభవ యోగమును ప్రజల కొరకు వెల్లడించను అని అవధూత అయిన కుమారుడు తండ్రికి తెలిపి, తండ్రి, నీవు వానప్రస్థాశ్రమమునకు పొమ్ము, నేను యోగ సాధనకై పోయేదనని చెప్పి వెడలిపోయెను. ఈ విషయమంతయు వేదధర్ముడు దీపకునకు బోధించనని సూతుల వారు మునులకు తెలిపిరి. ఇది శ్రీ దత్త కథా సుధారణం దత్త భాగవతం 13వ రోజు పారాయణం సంపూర్ణం. పంచమాధ్యాయము సంపూర్ణం.